హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కథతో స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. జీవితంలో ఏది ముఖ్యం అనేది మనం నేర్చుకోవచ్చు. ఒక ఊర్లో ఒక రైతు కూలి, భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఆనందంగా సమయం గడుపుతూ ఉంటాడు. ప్రతిరోజు ఆ కుటుంబము పొలాలకు వెళ్తుంది, పనిచేస్తుంది, సంతోషంగా హ్యాపీగా వస్తారు. ఇంటికి రాగానే పిల్లలతో కలిసి సంతోషంగా ఆనందంగా సమాచారాలు విషయాలు తెలుసుకొని నవ్వుతూ హ్యాపీగా జీవితం గడుపుతుంటారు. నీతి నిజాయితీగా బతుకుతారు. ఆ ఊరు చివరు ఒక ఇంట్లో ఉంటుంటారు. ఇదంతా చూసిన తర్వాత దేవుడికి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఇంత నీతిపరుడు, ఇంత మంచి వాళ్ళు కాస్త ఇంకా ఎక్కువగా డబ్బులు ఇస్తే, లేదా ఏ విధమైన సహాయం చేస్తే ఇంకా సంతోషంగా ఆరోగ్యంగా డబ్బు గలవాడై ఉంటారని ఒకరోజు దేవుడు ఒక సాధు వేషంలో సాయంత్రము ఆ కుటుంబం దగ్గరికి వెళ్తాడు, ఆ ఇంటికి వెళ్తారు. ఎక్కడైతే ఆ రైతు సతీమణి ఇద్దరు పిల్లలు ఉంటారు. లోపల ఆహాహా నవ్వుకుంటూ ఆనందంగా సంతోషంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటుంటే ఈ సాధు రూపంలో ఉన్న దేవుడు తలుపు తట్టాడు. తలుపు తట్టగానే ఆ ఇంటి సతీమణి తలుపు తీసి అడుగుతుంది, ఎవరండి అని. అమ్మా, నేను ఒక సాధువుని, మీ మంచితనము నీతి నిజాయితీని గుర్తించి దేవుడు మీకు ఒక వరం ఇచ్చాడు. ఆ 3 చెప్తాను, ఆ 3 ఒక వరం ఎంచుకోండి అని. సతీమణి చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి సరే ఏవేవి అని అడుగుతుంది. చెప్తాను విను. 3: ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి. సరే, అక్కడే ఆ సాధువుని నిలబెట్టించి లోపలికి వెళ్ళి భర్తతో పిల్లలతో అందరు డిస్కస్ చేసి ఒక దేవుడు మనకంట వరం ఇస్తాడంట, ఈ 3 ఏదో ఒకటి ఎంచుకోమంటున్నారు, ఏమి ఎంచుకుందామని భర్తతో అడుగుద్ది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి. ఓ, ధనలక్ష్మి తీసుకుందామా, డబ్బు ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ డబ్బు ఉన్నంత మాత్రాన ఆరోగ్యం లేకపోతే ఎట్లాగా, కాబట్టి ధనం వద్దు అంటారు. సరే, మళ్ళీ వచ్చేసి ధనలక్ష్మి వద్దు అంటారు. 2 ఏదో ఒకటి ఎన్నుకోవాలి. మళ్ళీ పోయి ధాన్యలక్ష్మి భర్తతో పిల్లలతో డిస్కస్ చేస్తారు. ధాన్యలక్ష్మి ఏమని ఏంటి వడ్లు, జొన్నలు, గోధుమలు ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి, కానీ అది అరిగించుకోవడానికి ఆరోగ్యం లేకపోతే పనికిరావు ఇవన్నీ. ధాన్యలక్ష్మి కూడా వద్దు అంటుంది. చివరికి ఆ కుటుంబం డిసైడ్ చేసింది ఏంటంటే 3 ముఖ్యమైనది ఆరోగ్యలక్ష్మి. విన్నారా? ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ ఎంజాయ్ చేయలేము. కాబట్టి ఈ చిన్న స్టోరీలో మనం గుర్తించవలసింది, సంపాదన కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఎప్పుడైతే ఆనందిద్దాం అనుకున్నప్పుడు ఆరోగ్యం సరిగా లేకపోతే ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు. ఇది చాలా పెద్ద స్టోరీ. పెద్ద వాళ్ళు చనిపోయే ముందు మంచం మీద కొన్ని విషయాలు చెప్పారు. అది నేను ఒక లాంగ్ వీడియోలో చెప్తాను మీకు. కాబట్టి మీరు రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోండి. ధనం సంపాదించాలి, కానీ ఆరోగ్యాన్ని అడ్డుపెట్టి కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.